మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ప్రజా సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. 4 లేబర్ కోడ్లో విద్యుత్ సవరణ బిల్లు 2025 రద్దు చేయాలని నినాదాలు చేశారు. 8 గంటల పని దినం, కనీస వేతనాల అమలు కోరారు. సభలో నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను ఖండించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి సంస్థల ప్రేరణతో విభజన రాజకీయాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. సార్వత్రిక సమ్మె విజయవంతమైందని సంఘాలు ప్రకటించాయి. తీసుకొచ్చింది అది కార్మికులకు చట్టవిద్యా నేరము. కార్మికులకు అన్యాయం చేయడానికి, కార్మికుల కష్టాన్ని దోచుకదీయడానికి, కార్మికుల కష్ట సుఖాలకు ఆలోచించకుండా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దేని పక్షాన ఎంతో కష్టపడి ఎన్నో కార్మిక నాయకులు ఎన్నో జెండాలు ఎన్నో యూనియన్లు పెట్టుకొని 44 కార్మిక చట్టాలను తీసుకొస్తే ఈరోజు ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వము ఈ చట్టాలు మొత్తం తీసేసి ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుబడిదారులకు వ్యవస్థను కాపాడుకునే విధంగా, కార్మికులకు అన్యాయం జరిగే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చి కార్మికుల పొట్టగొట్టాలని చెప్పి చూస్తున్నాడు. అందు గురించి ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మేము పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులందరూ పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా 10 గంటలు పెంచుతామని చెప్పని మేము చెప్తున్నారు. 8 గంటలు పని చేస్తుంటేనే ఇక్కడ జీతం సరిగ్గా ఇస్తలేరు, టైంకి వస్తలేదు, తక్కువ జీతం ఇస్తున్నారు. 12 గంటల పని ఏ విధంగా చేపిస్తే కేంద్ర ప్రభుత్వము? అది మన న్యాయమేనా, చట్టమేనా, లెక్కనేనా? అంటే ఆయన చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం నెరవేర్చాలి. ఇప్పుడు ఉన్న ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో, మన రాష్ట్రం 29వ రాష్ట్రం మనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 29వ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాడు. కాబట్టి తక్షణమే కార్మికుల చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రమైతే కార్మిక లోకం, కార్మిక పక్షం దేశవ్యాప్తంగా కూడా సమ్మెలు చేయదలుచుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే తెలియజేసుకొని కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలు వెనక్కి తీసుకోవాలి. కార్మికులకు న్యాయం కోసం కొట్లాడాలి, మంచి గురించి కొట్లాడాలి, కనీస వేతనాలు ఇప్పించాలి, పర్మనెంట్ చేయాలి, వాళ్ళకు నిత్యావసరం సంబంధించి వస్తువులు. అదేవిధంగా కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మున్సిపాలిటీ రంగంలో పనిచేసే వాళ్ళకు సపరేట్గా డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి. కట్టిస్తేనే ఎక్కడ పోవాలన్నా, మీటింగ్ ఉన్నా, పని చేయాలన్నా కూడా ఒక డీసీఎం పెడితే మున్సిపల్ కార్మికులు అందరూ పోతారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ ఆచారంలో ఒకటే ఉన్నది. మాకు ఆర్టీసీ వాళ్ళకి ఏ విధంగా సపరేట్ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి మా కార్మికుల పక్షం నిలవాలని చెప్పి కోరుతున్నాను. జేఏసీ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం.